వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నేను వయసు ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. జనగాం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర జనస్వాగతం పలికిన గులాబీ శ్రేణులు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల విరోధ ప్రచారం. కాంగ్రెస్ హయాంలో చెరువులో నీళ్లు అందులో చేపలు మాయమయ్యాయని ఎమ్మెల్యే మల్లారెడ్డి విమర్శ. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పట్టుకుంటున్నారా జాగ్రత్త. కుక్కలు దాడిలో గాయపడిన మేకను అమ్ముతున్న మటన్ వ్యాపారులు. సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ప్రమాదంలో ఆరుగురు మృతి, మరో మహిళ పరిస్థితి. డీటెయిల్ చూస్తే జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుపుల మండలం మీదుగా గులాబీ దళపతి కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ బస్సు యాత్రకు గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. యాత్రలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా నాయకులు పల్లా సుందర్, రామరెడ్డి, తీగల దయాకర్, బస్వ మల్లేష్, చింత రవి, సుడిగేల హనుమంతు, మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థితో కలిసి ఆరుగురు ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. మల్కాజ్గిరి ప్రాంతంలో సమస్యలు తెలిసిన ప్రాంతవాసి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. ఆయన ఫ్రీ పంపించాడు, టికెట్ ఖచ్చితంగా తీసుకుంటున్నాడు. 13 తారీఖు దాకా ఆయన పడి ఉంది. ఇక్కడ పోతే అక్కడ ఫుల్ డే. జై తెలంగాణ, జై కేసీఆర్, ఈరోజు మన ఎంపీ రాగిడి కాబోయే ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి గారి ప్రచారంలో భాగంగా ఈరోజు మా సుధీర్ రెడ్డి అన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారి ఆయన కోరిక మేరకు ఈరోజు మేమంతా కూడా ఎల్బీ నగర్లో మెట్రో ట్రైన్ ఎక్కి ఈరోజు కుక్కట్పల్లి వరకు ప్రయాణం చేస్తాం. దానికి గౌరవ మా సభాధ్యక్షుడు కృష్ణారావు అన్న, మా సాయినా కూతురు నివేదిత, కేసీఆర్ గారు సాయినా కుటుంబానికి నమ్మి మరొకసారి టికెట్ మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆ రోజు నుండి నాన్న లేనప్పటి నుండి కూడా మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాకు వెన్నంటే ఉండేసి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మాకు టికెట్ వచ్చిన తర్వాత లాస్య గారి కోసం కూడా వాళ్ళు చాలా కృషి చేసి గెలిపించారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మరి ఈరోజు ప్రోగ్రాంలో పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి మల్లన్న గారికి, అలాగే మరి పెద్దలు శాసనసభ్యులు ఎల్బీ నగర్ సిద్ధిరెడ్డి గారికి, అలాగే పెద్దలు షబీర్పూర్ రాజు గారికి, అలాగే పెద్దలు కూకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారికి, అలాగే మరి రాజశేఖర రెడ్డి గారికి, మల్కాజ్గిరి శాసనసభ్యులు, అలాగే శాసనసభ్యులు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మటన్ వ్యాపారి చేస్తున్న మోసాన్ని గుర్తించి అధికారులకు అప్పగించారు స్థానికులు. కుక్కలు దాడి చేసి గాయపరిచిన మేకను బాన్సువాడ మటన్ మార్కెట్లో మేకల కాపరి
నుంచి ఓ వ్యాపారి కొనుగోలు చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ అలీ మేకను స్వాధీనం చేసుకుని కాపరిని అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన అనారోగ్యం బారిన పడిన మేక మాంసాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. बताने में दिख रहे कवर में अलग पैक करो। ఇక సూర్యాపేట జిల్లా కోదాడు శివారు దుర్గాపురం దగ్గర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని సమీక్షించారు. అతివేగం, నిద్రలేమి ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించి గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమ్ముడు ఇట్లా అందరు పక్క జరగండి, ఎక్కి జరగండి, అందరు ఎక్కివ్వండి, అందరు ఎక్కివ్వండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టికెట్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుందని ఆరోపిస్తూ గురువారం యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఆందోళన చేపట్టారు. ఎస్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు దిష్టిబొమ్మ దహనం చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరుల మధ్య జరిగిన మ్యాచ్ కోసం భారీగా బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకున్నారని యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. తక్షణమే ఎస్సీ అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ నిరసనలు చేపట్టారు.
రాజన్న సిరిసిల్ల వేములవాడ రాజన్న ఆలయంలో అవినీతి విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయ 13 మంది ఆలయ ఉద్యోగులపై దేవాదాయ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. గతంలో విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన నివేదిక వచ్చింది. 3 ఏఈఓలు, 4 పర్యవేక్షకులు, సీనియర్ అసిస్టెంట్లు, 2 జూనియర్ అసిస్టెంట్లు, 2 అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల వేటు పడింది. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు వీరికి సంవత్సరం పాటు ఇంక్రిమెంట్ కట్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాజేంద్రనగర్లోని తన స్వగృహం నుండి వేలాది మంది ప్రజానీకం పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే నాని తన నామినేషన్ కార్యక్రమాన్ని ముగించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు జరిగిన భారీ ర్యాలీలో కొడాలి నానితో పాటు వైసీపీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ పలువురు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో సందడి చేశారు.
పల్నాడు సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. రాబోయే ఎన్నికల్లో గతం కంటే అత్యధిక మెజార్టీ వస్తుందని మీడియాతో అన్నారు. రాష్ట్రంలో జగన్ చేసిన అభివృద్ధితో మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ల చివరి రోజున నేను మరొక సెట్ నామినేషన్ని ఈరోజు దాఖలు చేయటం జరిగింది. నా నామినేషన్ సందర్భంగా నా నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి, పలు గ్రామాల నుంచి, 4 మండలాల నుంచి, టౌన్ నుంచి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రజలకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఈ రాష్ట్రంలో 175 సీట్లు కూడా గెలుచుకొని మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకొస్తారనేటువంటి పూర్తి విశ్వాసంతో మేము ముందు కదులుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా నేను గతంలో 2 సార్లు పోటీ చేశాను. ఒకసారి నేరోలో 924 ఓట్లతో ఓటమి పాలయ్యాను. మళ్ళీ రెండవసారి ఇదే నియోజకవర్గంలో ప్రజలు 20,800 పైచిలుకు ఓట్లతో నన్ను గెలిపించారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశాను. నేను మనవి చేస్తున్నా, రీట్రేట్ చేస్తున్నా, మొన్న చెప్పిన దాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా. నాకు పోయినసారి వచ్చినటువంటి 20,800 పైచిలుకు ఓట్ల కన్నా ఒక్క ఓటు తగ్గినా నేను నైతికంగా ఓటమి చెందినవాడిగా నేను భావిస్తాను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన నేను చిత్తశుద్ధిగా చేశాను. ధర్మంగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో చేశాను. అన్ని వర్గాల ప్రజలను, కులాలకు, మతాలకు, ప్రాంతీయాలకు, పార్టీలకి అతీతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నేను పనిచేశాను. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకోకుండా ఒక చక్కని పరిపాలన అందించాననేటువంటి విశ్వాసంతో నేనున్నాను. ప్రజలు కూడా నన్ను అదేవిధంగా చూస్తున్నారు. కాబట్టి మళ్ళా తిరిగి ఈ నియోజకవర్గానికి అంబటి రాంబాబు అయితేనే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. నా 5 సంవత్సరాల పరిపాలన కూడా ఈరోజు రెఫరెండంగా నేను భావిస్తున్నాను. అందువల్లనే నేను ఇందాక చెప్పినట్టుగా చెప్పాను. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో 20,800 పైచిలుకు మెజార్టీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం, విశ్వాసం నా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నాకు కలుగుతూ ఉన్నది. అంతేకాదు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందుకున్నటువంటి ప్రజానీకం ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అనేటువంటి మాట కోరుకుంటున్నారనేది నాకు చాలా స్పష్టంగా నాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగాం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర జనస్వాగతం పలికిన గులాబీ శ్రేణులు. హైదరాబాద్ చిక్కపల్లిలో ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విరోధ ప్రచారం. కాంగ్రెస్ హయాంలో చెరువులో నీళ్లు, అందులో చేపలు మాయమయ్యాయని ఎమ్మెల్యే మల్లారెడ్డి విమర్శ. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పట్టుకుంటున్నారా జాగ్రత్త. కుక్కలు సాగులో గాయపడిన మేకలను అమ్ముతున్న మటన్ వ్యాపారం. సూర్యాపేట జిల్లా కోనరావులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ప్రమాదంలో ఆరుగురు మృతి, మరో మహిళ పరిస్థితి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.